మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈసారి అసెంబ్లీ చాలా కూల్ గా కామ్ గా జరగాలని కోరుకుంటున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏం చేశారు, వాళ్ళందరూ కూడా వల్గర్ వర్డ్స్ ఇవన్నీ కూడా మాట్లాడి అసెంబ్లీ అనే దానికి ఎవరైనా రావాలంటే భయపడేటట్టు చేశారు. కానీ ఈసారి ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి వీళ్ళే కూల్ గా కామ్ గా చేసి ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తారని చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మేమందరం ఓట్లేసాం. ఈసారి క్యాబినెట్ కూడా ఎలా ఉంది అంటే కూర్పు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అందరికీ ఇచ్చారు. సో అందరూ కూడా ఆ క్యాబినెట్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిషన్స్ తీసుకొని వీళ్ళే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని ప్రజలకి ఎలా హామీలు నెరవేర్చాలి ఇవన్నీ కూడా వాళ్ళు సక్రమంగా చేస్తే ప్రజలు నెక్స్ట్ ఇంకో 10 years కూడా వీళ్ళని ఆదరిస్తారు. ఇవాళ మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఆ రాజధానిని ఇవాళ రాగానే ఫస్ట్ అమరావతి మన రాజధాని అని డైరెక్ట్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సో ప్రత్యేక హోదా కూడా సెంట్రల్లో సాధించాలని మన కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వీళ్ళిద్దరూ కూడా మంచి క్యాబినెట్, అక్కడ క్యాబినెట్ లో మంచి హోదా ఇచ్చారు మోడీ గారు. సో వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ అనేది కరెక్ట్ గా చేయాలని, చేసి తీరుతారని నా నమ్మకంతో మేము ఉన్నాం. అసెంబ్లీ జరిగేది ప్రతిపక్షం లేకుండా ప్రజలు చేశారు కాబట్టి ఈరోజు అన్ని బిల్లుల మీద ప్రత్యేక హోదా రావాలన్నా రేపొద్దున్న చంద్రబాబు కొద్దిగా తడబడినా పవన్ కళ్యాణ్ సాధిస్తారని, మనకు రావాల్సిన ఏమన్నా నిధులు ఉంటే ఈ రాష్ట్రానికి వచ్చేలాగా చూస్తారని, అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ ఓటు ఎందుకు వేశారంటే అభివృద్ధి కావాలని ఓటేశారు. వన్ సైడ్ గా ఈ మంచి తీర్పుని మనం కేంద్రంలో నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకుని రాష్ట్రానికి పథకాలు కొనసాగిస్తూ ఈ అభివృద్ధి కూడా కొనసాగిస్తూ రాష్ట్రాన్ని ముందు నడుపుతారని పవన్ కళ్యాణ్ మేము ఆశిస్తున్నాం. అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం కింద, ఆయన నిలదీస్తారు కదా ఏదన్నా కానీ, అందుకని ఇంకా పరిపాలన బాగుంటది అనుకుంటున్నాం. అదే ప్రతిపక్షం లేకుండా కానీ ఉన్నా లేకుండా కానీ నేను ఇంకా మన ఆంధ్రప్రదేశ్ కి బాగుపడాలంటే ఇంకా అయినా కదా, ఏదైనా ఆంధ్రప్రదేశ్ కి బాగుపరచడానికి ఏదో ఒకటి ఎవరి ద్వారా ఒకటి బాగుపడాలి కదా మనకి. ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మాత్రం మరి అడుగురు ఎవరు బయట అడుగుతూనే ఉంటారు జనాలు. ఇటు పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి కూడా వెళ్తుంటారు కదా. అసెంబ్లీ జరిగే తీరంటే ఇంతకు ముందు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు ఏం చేశారో చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అధికార పక్షం ఉండడం వల్ల, ప్రతిపక్షం లేకపోవడం వల్ల రాజ్యంతో వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఇష్టాసారంగా చేసినా అడిగే తీరు లేదు, పరిస్థితులు లేవు. జగన్ తీరు గురించి ఇంతకు ముందు వాళ్ళు చెప్పారు, వీళ్ళ తీరు గురించి ఇప్పుడు ఎవరు చెప్తారన్నది వస్తుంది. ఆయన జనసేన పార్టీ ఉన్నప్పుడు, సపరేట్ గా ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసినా వీళ్ళు తప్పు చేసినా అడిగారు ఏదైనా. ఇప్పుడు ఈయన కూటమి అధికారంలో రాగానే వీళ్ళతో కలిసి ఉన్నారు. జగన్ గారి గురించి విమర్శించినట్టు చంద్రబాబు నాయుడు గురించి గారి వేరే అధికారుల గురించి ఎవరు విమర్శిస్తారు? ఈసారి అసెంబ్లీ జరిగే తీరులో అయితే మనకి ప్రత్యేక హోదాలో జగన్ గారు అయితే లేరు. మరి ప్రత్యేక హోదా కల్పించి ఒకవేళ జగన్ గారిని కూర్చోబెడితే కనుక జగన్ గారు చేసినటువంటి అవినీతులు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బయటపడతారని, ఆ అవినీతుల్లో దోచుకున్నటువంటి ధనాన్ని వెనక్కి తీసుకొస్తారని ప్రజలందరూ ఆశిస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏ హామీలు అయితే నెరవేరుస్తామని ఆంధ్రప్రదేశ్ లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తారనే నమ్మకంతో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేసి వన్ సైడ్ గా గెలిపించారు. ఆ గెలిపించిన విధానాన్ని బట్టైనా సరే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు నెరవేర్చాలి. ముఖ్యంగా మనకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్నప్పుడు ప్రమాణం చేశారు అందరూ కూడా. దాన్ని ఎవరు కూడా నెరవేర్చలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. తర్వాత అమరావతిని పూర్తి చేస్తానన్నారు, అమరావతిని పూర్తి చేయాలని, అలాగే పోలవరం ప్రాజెక్టుని కూడా పూర్తి చేయాలని, సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ఆపకుండా ప్రతిదీ కూడా నెరవేర్చాలని అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నామండి.